వెల్కమ్ టు ధరణి టీవీ. ఈ రోజు న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. జై విశ్వకర్మ, జై కార్పెంటర్, జై కార్పెంటర్, జై కార్పెంటర్, కార్పెంటర్ అసోసియేషన్ వర్ధిల్లాలి, కార్పెంటర్ అసోసియేషన్ వర్ధిల్లాలి. జై విశ్వకర్మ. పనులు కల్పించాలి, స్థానిక కార్పెంటర్లకే పనులు కల్పించాలి, స్థానిక కార్పెంటర్లకే, స్థానిక కార్పెంటర్లకే, స్థానిక కార్పెంటర్లకే, స్థానిక కార్పెంటర్లకే, స్థానిక కార్పెంటర్లకే కార్పెంటర్లను స్థానిక కార్పెంటర్లకే, స్థానిక కార్పెంటర్లకే, స్థానిక కార్పెంటర్లకే వారికి, ఇతర రాష్ట్రాల వారికి, ఇతర రాష్ట్రాల వారికి స్థానిక కార్పెంటర్లకే, స్థానిక కార్పెంటర్లకే. మంచిర్యాల బ్రహ్మం విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు కరీంనగర్. జై కార్పెంటర్, జై జై కార్పెంటర్. ఈరోజు ఇతర రాష్ట్రాల వారు ఈ కరీంనగర్లో విచ్చేసి స్థానికంగా ఉన్న కార్పెంటర్లకు పని లేకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా లైవ్ షాపుల వారు కానీ, టింబర్ డిపోల వారు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళను ప్రోత్సహించి చేతి పని చేసుకునే వారికి పని చేయకుండా పోతున్నది. ఈరోజు మా కార్పెంటర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో ఏకాగ్రంగా తీర్మానించడం ఏమైనదంటే, ఇతర రాష్ట్రాల వారు కానీ కార్పెంటర్ పనులు చేస్తున్న ప్లైవుడ్ షాపులు, టింబర్ డిపోలు కూడా తక్షణమే బంద్ చేసి స్థానిక వాళ్లకు ఉపాధి కల్పించాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల వారు వచ్చి పనిచేయడం వల్ల స్థానికంగా ఉన్నవారు కనీసం తిండికి కూడా గడవడం లేదు. ఈరోజు ఐక్య ఫర్నిచర్ లాంటి షోరూమ్లు వచ్చి మిగతా ఫర్నిచర్ యూపీవీసీ, డబ్ల్యూవీసీ రావడం వల్ల కర్ర పని పూర్తిగా కోల్పోయారు. అట్లాంటి డబ్ల్యూబీసీ పనిలో కూడా షాపుల వారే ప్రత్యేకంగా వారు ఒక వర్కర్ని ఏర్పాటు చేసి స్థానికంగా ఇంటి యజమానులతో పనులు చేయించడం జరుగుతుంది. అట్లాంటిది మేము ఏకాగ్రంగా తీర్మానించడం పూర్తి వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ మేము మీడియా ద్వారా విన్నవిస్తున్నాం. తరువాత ఇదే రకంగా చేసినట్టుంటే వారి షాపుల ముందు కూడా ధర్నాలు చేసి మా కడుపు బాధ, మా తిండికి వెళ్ళక ఇబ్బంది పడుతున్న కార్పెంటర్ల సమస్య మీద పోట్లాడతాం. ఈ సమస్య ఈ జిల్లా వ్యాప్తంగానే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో కూడా ఉంది. మా రాష్ట్ర మనమే సంఘం వారు కూడా దీన్ని పరిగణలో తీసుకొని నిన్న విధానసభలో ఎమ్మెల్సీ కవిత గారితో మాట్లాడించడం జరిగింది. దీన్ని రాష్ట్ర మనమే సంఘానికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంటూ ఇట్లాంటి విషయాన్ని రాష్ట్ర మొత్తంలో మనమే సంఘం ద్వారా ఉవ్వెత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రూపకంగా ఏర్పాటు చేసి మా హక్కులను మేము కాపాడుతామని కోరుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా కార్పెంటర్ ద్వారా ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. గత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు జరిగింది. మరియు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని సరిగా పట్టించుకోక కార్పొరేషన్ కానీ ఫెడరేషన్ ఏది చేయలేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది మా డిమాండ్గా దృష్టిలో తీసుకొని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లతో నిధులు ఏర్పాటు చేసి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి పని చేసుకున్న విశ్వబ్రాహ్మణ 5 దాయిలను కాపాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ భవనాలలో మా కార్పెంటర్లకే ప్రాధాన్యంగా కర్ర పని ఇతర రాష్ట్రాల వారి కాకుండా కాంట్రాక్ట్ విధానంగా మా కార్పెంటర్ సొసైటీలకు, మా కార్పెంటర్లకు విధించాలని మేము ప్రత్యేక డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాజస్థాన్ నుంచి వచ్చి గ్రిల్స్ తయారు చేసి, రైలింగ్ తయారు చేసి మా ఇనుము పని వారిని కూడా పూర్తిగా పుట్టగొడుతూ ఉన్నారు. వారికి కూడా ఇవన్నీ పనిచేసి మా వెల్డింగ్ పని, కర్ర పని వృత్తి మీద మా కార్పొరేషన్ ఉంది ఉధృతంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఇది ఏదైనా కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభమైంది. మరి రాష్ట్ర మనమే సంఘం కూడా దీన్ని పరిగణలో తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు నా పేరు ఎర్రోజు ఐగ్రవాచారి, ప్రధాన కార్యదర్శి విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ అసోసియేషన్ కరీంనగర్. ఈరోజు మా కార్యవర్గ సమావేశంలో జరిగిన విషయాలు ఏంటి అంటే, మేము వృత్తి కళాకారులం కాబట్టి మాకు వృత్తిపరంగా ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి పెన్షన్ కానీ, ప్రమాద బీమాలు కానీ, ఇంకా తర్వాత పెన్షన్లు కానీ, ఇట్లాంటి లోన్లు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మాకు మా రాష్ట్ర సంఘం ద్వారా
జిల్లా సంఘం నుంచి పట్టణ సంఘానికి వచ్చే విధంగా మమ్మల్ని ప్రోత్సహించి మాకు ఒక ఫెడరేషన్ ద్వారా కార్పొరేషన్ ద్వారా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అప్డేట్స్ మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ.